నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. డ్రగ్స్ అనేవి మానసిక మరియు శారీరక స్థితిని మారుస్తాయి అని, కొన్ని డ్రగ్స్ వైద్య చికిత్సకు ఉపయోగపడతాయని, కానీ కొన్ని డ్రగ్స్ ను అక్రమంగా వినియోగించడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మరియు నేర శిక్షలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా ఎంఈఓ సుధాకర్, ఎంఆర్ఓ శ్రీచరణ్, హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి హాజరయ్యారు. ముందుగా ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు డ్రగ్స్ మీద అవగాహన కల్పిస్తున్నారని, ఎందరో యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకున్నారని, చదువుకునే వయసులో ఎవరైనా డ్రగ్స్ లేదా మత్తు పదార్థాలకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనం అవడంతో పాటు తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ప్రతి విద్యార్థి చెడు అలవాట్లకు దూరంగా ఉండి చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. శుభాభినందనలు. విద్యార్థి దశ నుంచి మనం ఏ రకంగా అయితే పాఠాలు అనగా ఆలు ఏబిసిడీలు ఎలాగైతే నేర్చుకుంటామో డ్రగ్స్కి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ పిల్లల్లో చాలామంది తెలియదు. హై స్కూళ్ళ దగ్గర, చిన్న చిన్న స్కూళ్ళ దగ్గర కూడా డ్రగ్స్ సప్లై అవుతున్నాయి. చాలామంది చిన్న చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు చిన్నతనం నుండి విద్య ఏ విధంగా నేర్చుకుంటారో అలాగే డ్రగ్స్కి దూరంగా ఉండాలి, వాటికి వ్యతిరేకంగా ఉండాలి అని మీరు ఆ అలవాటును కూడా నేర్చుకోవాలి. మీ విద్యతో పాటు దాన్ని కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఎవరు కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఇది చేయాలి. ఎవరన్నా మిమ్మల్ని ప్రలోభ పెట్టాలని చూస్తే మీ తల్లిదండ్రులకు కానీ మీ స్కూల్ టీచర్లకు కానీ ఆ విషయాన్ని వెంటనే తెలియజేయండి. మాదక ద్రవ్యాలు వాడటం వలన నష్టాలు ఈ దశలోనే, విద్యా దశలోనే కొంతమంది మత్తు పదార్థాలు అలవాటు పడుతున్నారు, వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి విద్యా దశలు అన్నీ మానుకోండి. ఇప్పుడు మీరు అది ఫ్యాషన్ అనుకుంటారు, శ్రీధర ఫ్యాషన్ అనుకుంటారు. కాబట్టి తర్వాత దానివల్ల ఎంత నష్టం మీకు అర్థం కాదు. అదే పాన్ పరాగాలు ఉన్నాయి, పాన్ పరాగా కూడా బాగా అలవాటు పడ్డారు. నేను గుట్కాకి నేను రోజు చూస్తూ ఉంటాం. నేను ఉదయం 4:30 అప్పుడు వాకి వచ్చి అప్పుడే జనం వస్తారు, లోపలికి వస్తుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. అది చేయడం వల్ల మన ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. దాన్ని నిషేధం చేయాలి, మన ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం ఈ కార్యక్రమం పెట్టాము. మేడం గారు కూడా విషయాలు చెప్తా, జాగ్రత్త. మీరు కూడా మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న చెప్పండి. అమ్మ మీ నాన్న వాళ్ళకి చెప్పండి, నాన్న ఈ వాడటం వల్ల మాత్రం వల్ల నష్టాలు వస్తాయి, బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి, శరీరం అంతా పాడైపోతుంది, రోగాలు వస్తాయి, మీ చదువు చనిపోతారు, మీ చనిపోతే మా బాధలు గుర్తుపెట్టుకోండి చెప్పి వాళ్ళకు చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి ఏ విజ్ఞానం లేని వాళ్ళు, కొంతమంది విజ్ఞానం ఉన్న అవిజ్ఞానంతో చేస్తారు. అది ఒక మత్తు పదార్థం లాంటిది. నేను చెప్తే ముందే చెప్తే విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా వినండి. నివారణ అంటే వాటిని వాడకూడని రోజు అన్నమాట, యాంటీ డ్రగ్స్ డే కదా. కాబట్టి ఈనాడు కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇప్పుడు ఈ సమావేశాలన్నీ పాఠశాలలో అన్ని చోట జరుగుతుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమం చాలా అవసరం. మన పాఠశాలలోనే గత సంవత్సరంలోనే మన క్లాసులోనే సిగరెట్స్ తాగిన పిల్లలు, మత్తు పదార్థాలు తాగిన పిల్లలు మన పాఠశాలలోనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అప్పుడు నేను కౌన్సిలింగ్ ఇప్పించి చేపించి పంపించడం జరిగింది. దీని వలన ఎంతటి నష్టం అంటే వ్యక్తిగత ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి ఎంతో నష్టం. కాబట్టి మీరందరూ ఇప్పుడు కూడా బాల్య దశలో ఉన్నారు. కాబట్టి ప్రజెంట్ తప్పనిసరిగా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం కనుక ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళవద్దు. స్నేహితులు ప్రోత్సహించిన ఆ ప్రలోభాలకు గురి కావద్దు. ఇంటి దగ్గర తండ్రులు తాగి వచ్చినా కానీ ఎదురు చెప్పండి. ఇలాంటి విషయాల్లో ఎదుర్కోవటంలో తప్పేమీ లేదు. ఇలాంటి పని నువ్వు చేస్తే మాకు తండ్రి స్థానంలో ఉండి నీవే ఇలా ఉంటే కుటుంబం ఎలా ఉంటుంది అనే విధంగా అందరూ చెప్తారని, దీన్ని మీరు కానీ మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ పరిసరాల్లోనే ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. రేపు నుండి ఎప్పటికీ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటానని, వాటిని వాడే వారిని ప్రోత్సహించనని, నా కుటుంబానికి, నా పాఠశాలకి, నా దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చే విధంగా ఆరోగ్యవంతమైన
జీవితం గడుపుతానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మత్తు పదార్థాల నుంచి నన్ను నేను రక్షించుకుంటానని మరియు నా మిత్రులను కూడా మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనం ఈ మత్తు పదార్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దాం. సిటీ టౌన్ సర్వీస్ సెంటర్స్కు నియమించిన డిజిటల్ అసిస్టెంట్లు ప్రజలకు అన్ని రకాల డిజిటల్ సర్వీసులు అందించాలని ప్రభుత్వం వీరికి ఇలాంటి అవకాశాలు కల్పించడం వలన ప్రజలకు సేవలు త్వరగా అందించవచ్చని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి మెప్మా కార్యాలయంలో గురువారం నూతనంగా నియమించిన సర్వీస్ సెంటర్ డిజిటల్ అసిస్టెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర హాజరై 14 మందికి పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ సర్వీస్ సెంటర్ నడుపుకుంటూ నెలకు 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చన్నారు. సర్వీస్ సెంటర్ నుండి అన్ని రకాల సేవలు ప్రజలకు అందించాలని, ఈ శ్రమ్ అనేది చేయిస్తే అనుకోకుండా ప్రమాదంలో చనిపోతే బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. ఎక్కువ మందిని ఈ శ్రమ్లో చేర్పించాలన్నారు. సర్వీస్ సెంటర్ నుండి విద్యుత్ బిల్లుల నుంచి మొబైల్ రీఛార్జ్ వరకు అందించవచ్చన్నారు. దయచేసి చెడ్డ పేరు తీసుకుని రావద్దని హెచ్చరించారు. నేటి తరం యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని అద్దంకి సిఐ సుబ్బరాజు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేశారు. అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. చదువుకునే యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సిఐ సుబ్బరాజు సూచించారు. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో. రేపటి తరం కోసం అద్దంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో గురువారం సిఐటియు ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మిక సంఘ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేయనున్నారని, కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మిక చట్టాలను నీరుగార్చేందుకు చూస్తుందని, 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సార్వత్రిక సమ్మె చేస్తూ ఉంది. ఈ సార్వత్రిక సమ్మె ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 29 కార్మిక చట్టాలను తొలగించేసి 4 కోడ్లుగా తీసుకొచ్చింది. దీని ఫలితంగా భవిష్యత్తులో కార్మిక వర్గం యూనియన్లు పెట్టుకునే విధంగా లేకుండాను, అట్లనే వేతనాలు అడిగే పరిస్థితి లేకుండాను, సమ్మె చేసే హక్కు లేకుండాను, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపకుండాను ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అడిగే ప్రశ్న లేకుండా అడిగితే కేసులు పెట్టి వేధించేటువంటి పరిస్థితి ఈ చట్టాల్లో తీసుకొచ్చారు. కాబట్టి ఈ చట్టాలు భారత కార్మిక వర్గం సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్నటువంటివి, అశేష త్యాగాలతో తెచ్చుకున్నటువంటి వాటిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి అధికార బలము, కార్పొరేట్లు మైత్రి, మత ఉన్మాదం, ఈ 3 కలిసి వాళ్ళని తీసుకెళ్ళటానికి కావాల్సిన ప్రయత్నం చేస్తుంది. వీటిని ఎదుర్కోవాలని చెప్పి కార్మిక వర్గం భావిస్తూ ఉంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు వీటన్నిటిని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యథేచ్ఛగా అమ్మడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. 1500 రోజుల పైచులకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నా ఇంతవరకు 3 సార్లు ప్రధానమంత్రి
విశాఖపట్నం వచ్చినా కూడా ప్రైవేటీకరణ చేయమని చెప్పలా. అంటే ప్రైవేటీకరణ వేగం చేస్తామని చెప్పే పద్ధతుల్లో ఇవాళ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా సమ్మె జరుగుతూ ఉంది. వీటితో పాటు కనీస వేతనం 26,000 ఉండాలి, కనీస పెన్షన్ 9,000 ఉండాలి. వీటితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గించాలి. అదే సందర్భంలో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తమ యొక్క కోడ్లను అమలు జరుపుకోవడానికి కానివ్వండి, తమ విధానాలు అమలు జరుపుకోవడానికి కానివ్వండి, పెంచుతున్నటువంటి మత ఉన్మాదాన్ని కూడా అరికట్టాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగా రేపు 9వ తారీఖు జరిగేటువంటి సమ్మెలో దేశంలో బీజేపీకి అనుబంధంగా ఉన్న కేంద్ర కార్మిక సంఘం తప్ప అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, బ్యాంకు, ఇన్సూరెన్స్ సంఘాలు, ఇతర స్వతంత్ర ఫెడరేషన్స్ అన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి అయిపోతే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఈ సమ్మెకి సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కార్మిక వర్గం మనకి మహనీయులు చెప్పారు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి ఆ స్ఫూర్తితోటి ఉన్న చట్టాలని కొత్తవి తీసుకొచ్చుకోవటం అనేది పక్కన పెట్టినా ఉన్న చట్టాలన్నింటినీ నిలబెట్టుకోవటం, కాపాడుకోవటం మన బాధ్యతగా ఉండాలి. ఆ విధంగా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తగ్గించాలి పెన్షన్ నిత్యావసర వస్తువుల ధరలు, తగ్గించాలి పెన్షన్ నిత్యావసర వస్తువుల ధరలు, అమలు చేయాలి కార్మికుల సంక్షేమ పథకాలను, అమలు చేయాలి కార్మికుల సంక్షేమ పథకాలను, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఏదైతే పోరాడి సాధించుకున్న సంక్షేమం ఉన్నాయో ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, బోనస్ లాంటివి కూడా ప్రమాదంలో పడుతున్నాయి. వాటి గురించి మీకు ఎక్కువ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ మీకు వర్తించేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. నేటి యువత అతి చిన్న వయసులో మాదక ద్రవ్యాలకు బానిసలై సమాజంలో విచ్ఛిన్నకర శక్తులుగా మారి సమాజంలో అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేదరమెట్లలో గురువారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సిఐ మల్లికార్జునరావు, ప్రాజెక్ట్ డైరెక్టర్ బిడి సాగర్ హాజరయ్యారు. ముందుగా స్కూల్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ నిర్మూలన చేయడంలో పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందని, మాదక ద్రవ్యాల వినియోగం చేసినా, రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించినా, విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఇప్పుడు టీచర్స్ డే ఉంటుంది, లేకపోతే పేరెంట్స్ డే ఉంటుంది, రకరకాల ఎయిడ్స్ డే ఉంటుంది, రకరకాల డేలు ఉంటాయి. ఈ డేని ప్రత్యేకంగా ఎందుకు పెట్టుకున్నాం? ఒక డే ఎందుకు పెట్టుకుంటాం? మనం పేరెంట్ డే ఎందుకు పెట్టుకుంటాం? తల్లిదండ్రులని చూసుకోవడానికి. టీచర్స్ డే అంటే గురువు, విద్య నేర్పిన గురువుని మనం స్మరించుకోవడానికి మంచి మంచి కార్యక్రమాలు పెట్టుకొని సమాజానికి ఉపయోగపడే మంచి మాటలు వినడానికి. అట్లాగే ఈ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు పెట్టుకొని సమాజానికి ఏదైతే ఉత్పత్తిగా మారిందో దాన్ని మనం నివారించేదానికి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ వల్ల మరి కొన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతూ ఉన్నారు. మరి కొంతమంది యువత, చదువుకునే యువత కూడా మరి పెడతో పెట్టి కాలేజీలకు ఎక్కడటం, అదేమంటే కాలేజీల్లో టీచర్స్ మీద దౌర్జన్యం చేయటం, అట్లాగే సమాజం మీద దౌర్జన్యం చేయటం, బైక్లు వేసుకొని మాదక ద్రవ్యాలు సేవించి విపరీతమైన స్పీడ్ పోవటం. వీడు పడింది కూడా కాక వేరే ఫ్యామిలీస్ పాపం వాళ్ళు ఎక్కడికైనా మంచిగా చెడుగా వెళ్తూ ఉంటే వాళ్ళకి తగిలి వాళ్ళని ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం ఎన్ని చేస్తూ ఉన్నారు. మరి ఏదైనా కానీ మొత్తం బానిస అయిన తర్వాత ప్రభుత్వాలు చాలా రకాలుగా డ్రగ్ ఎడిక్ట్ సెంటర్లు చాలా చోట్ల ఏర్పాటు చేశారు. ఇలా హెడ్ క్వార్టర్స్లో ఉండి కొన్ని ఏరియాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా తీసుకెళ్ళి ఒక కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉన్నారు. కౌన్సిలింగ్ ఇప్పించి కొంతకాలం అక్కడ డ్రగ్
ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మన స్టాఫ్, మన సిబ్బంది ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటారో వారికి చిన్న అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆత్మీయ మిత్రులు మా అన్నయ్య మాకు ఎప్పటి నుంచి ప్రతి కార్యక్రమానికి వచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి సీఎం మల్లికార్జున గారికి స్వాగతం చెప్తూ, చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్ద కాలంగా మనం పనిచేస్తున్న క్రమంలో మనం ఏ కార్యక్రమం చెప్పినా కూడా మన కార్యక్రమాన్ని నేను అంటగొట్టని చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈరోజు చేయడం గల కారణం ఏంటంటే, చాలామంది ఈ మాదక ద్రవ్యాలంటేనమ్మా, మాదక ద్రవ్యాలు అంటే మత్తు పదార్థాలు అంటే గంజాయి. చాలామంది యువత, కాలేజ్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ వీటి బారిన పడిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఈ గంజాయి లాంటి పదార్థాలు తీసుకోవడం ద్వారా ఏం జరిగిందంటే వాళ్ళు విచక్షణ కోల్పోయి, వాళ్ళు ఉన్నటువంటి మానవత్వం కోల్పోయి, వాళ్ళ క్షణాన్ని ఎవరు కనపడితే వాళ్ళ మీద లైంగిక దాడులు చేయడం, మర్డర్లు చేయడం, దోపిడీలు చేయడం చాలా పెరిగిపోయినాయి. ఈ మాదక ద్రవ్యాలు తీసుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా పోలీసు వారు అరెస్ట్ చేసినప్పుడు చాలామంది యువతే దొరుకుతున్నారు. చాలా బాధాకరమైన, చివరికి ఎక్కడ దొరుకుతున్నాయి అంటే ఈ బంకుల్లో దొరుకుతుంది. ఒక ప్యాకెట్ ఖర్చు పెట్టి బంకుల్లో దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో ఒంగోలు ఒక సీఐ మీద మాదక ద్రవ్యాలు చేసుకుని ఆ నైట్ టైంలో ఆ సీఐ గారు అక్కడ పోయినప్పుడు అక్కడ పిల్లలు ఆ సీఐ గారిని తిరగబడితే సీఐ గారికి చిన్న గాయమైంది. అక్కడ ఎక్కడ నేను సరదాగా అడిగా, సార్ ఎక్కడ దొరికింది సార్ ఈ మాదక ద్రవ్యాలు అంటే, అందులో ఒకరికి మేదరమెట్లో దొరికిందంట. మేదరమెట్లో బంకులో కొనుక్కున్నాడంట. నేనంటే సార్ నేను రోజు మేదరమెట్లు మొత్తం బంకాడు చెప్పండి సార్ అన్న. వదిలేదండి. మేదరమెట్లో కొనుక్కున్నాడంట. అందరికీ అవలేదు. ఒక షుగర్ రోజు ఒక 6 తెచ్చుకున్నాడంట గంజాయి. నేను ఆ సీఏ గారితో మనం కూర్చొని మాట్లాడతా, సార్ ఇప్పుడు ఎట్లా సార్ ఎట్లా ఇంటికి పరామర్శించాను, ఎట్లా సార్ అంటే అది ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే మేదరమెట్లో ఒక బంకులో దొరుకుతుందంట. నామం మీకు చెప్పండి, నాకు మొత్తం విషయాలు చెప్పలేదు, చెప్పండి సార్ నేను పోయి వార్నింగ్ ఇస్తాను అంటే చూసుకున్నాను కేసు కాదు. అట్లా ఎక్కడ బట్టి అక్కడ మాదక ద్రవ్యాలు అందుబాటులోకి వచ్చేసినాయి. అద్దంకి మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న బూదాటి సుధాకర్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న తరుణంలో ముందుగానే అద్దంకి మండలంలో ఉన్న సిఆర్పీలు, కార్యాలయం సిబ్బంది కలిసి కేక్ కట్ చేయించి చిరు సత్కారం చేశారు. సుధాకర్ పదవీ విరమణ చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సిబ్బంది కోరారు. అలాగే అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ సుధాకర్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సన్నబియ్యంతో భోజనం నాణ్యతగా పెడుతున్నారో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకొని రుచి చూశారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఎంఈఓ సుధాకర్ తెలిపారు. ఈ రోజున మా ఎంఆర్సీ స్టాఫ్ అంతా కూడా నాకు సన్మానం చేస్తున్నారు. రేపు 30/6/2025 నిర్దేశించిన సందర్భంగా ఎంఆర్సీ స్టాఫ్ అంతా, తర్వాత ఏఈ గారు అందరూ కూడా సన్మానం చేస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే విధంగా మా స్నేహం కొనసాగాలని మరీ కోరుతున్నాను. రిటైర్ అయిన తర్వాత కూడా మీకు ఏమైనా కావాలంటే డైరెక్ట్కి వచ్చి అడగవచ్చు, నేను చేస్తానని కోరుతున్నాను. రమేష్ నా పక్కన నువ్వు పెడతాను. రమేష్ నువ్వు శిష్యుడికి పెట్టండి, శిష్యు పెడతాను. మళ్ళీ ఆయన గారు ఫీల్ అవుతాడు. నా ఫోటో కూడా సారీ, మళ్ళీ ఆయన గారు ఫీల్ అవుతాడు. నా ఫోటో కూడా సారీ సీనియర్ ప్రకారం
రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అద్దంకి మండలం తిమ్మాయిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోటరీ సభ్యులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి 7,500 రూపాయల సౌజన్యంతో విద్యా విషయక సామాగ్రిని గురువారం అందజేశారు. శ్రీరామచంద్రమూర్తి సేవా దృక్పథంలో ఎప్పుడు ముందుంటారని స్కూల్ హెచ్ఎం లక్ష్మీకుమార్ తెలిపారు. అనంతరం ఎంఈఓ సుధాకర్ను శ్రీరామచంద్రమూర్తిని స్కూల్ తరఫున శాలువా కప్పి సత్కరించారు. ఇప్పుడు వచ్చిన పువ్వాడ రామకోటేశ్వర గారు మనకు గతంలో 10,000 రూపాయలు విలువ చేసే సంచులు ఇచ్చాడు. ఈ పిల్లలందరికీ కూడా మొత్తం ఆ రోజు మంచి సంచులు ఇచ్చాడు ఆయన. నేను అడిగిన వెంటనే కాదనకుండా. తర్వాత ఈ స్కూలు చెప్పాను, చాలా 100 సంవత్సరాల పైన చరిత్ర గల స్కూల్ ఇది. ఈ స్కూల్కి ఊరికి దూరంగా ఉన్నప్పటికి కూడా పల్లెల పిల్లల్ని చాలా దగ్గరగా తీసుకొని చాలా నాణ్యమైన విద్య అందిస్తున్నారు ఇక్కడ ఉపాధ్యాయులు. అందువల్ల నేను ఈ స్కూల్కి దత్తత తీసుకున్నాను. మాకు రోటరీలో విధానం ఉంది, హ్యాపీ స్కూల్స్ అని ఉన్నాయి. ప్రతి పాఠశాలను కూడా హ్యాపీ స్కూల్గా మార్చాలని రోటరీ లక్ష్యం. ఆ సందర్భంలో ఈ 2 ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ని దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో 25,000 రూపాయలు చేసి బల్లలు ఇచ్చాం, బీరువాలు ఇచ్చాం, ర్యాక్స్ ఇచ్చాం, దాదాపు 10 కుర్చీల పైన ఇచ్చాం. వంట సామాగ్రికి సంబంధించిన మేడం గారు అమ్మాయి అడిగితే వంట సామాగ్రికి సంబంధించినవి ఇచ్చున్నాం. తర్వాత మినీ వాటర్ ప్యాంట్ కూడా ఇచ్చున్నాం, అది ఇప్పుడు పని చేయటం లేదంటుంది. తర్వాత మైకు, మీ బెల్లు, మాస్టర్ ప్రతి సంవత్సరం పుస్తకాలే కాకుండా మాస్టర్ బ్యాగ్స్ ఇప్పించాం. మీకు ఏది అవసరమో అది అడగమంటున్నాం. ఎందుకంటే మీరు ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తుంటే, పిల్లలందరూ శ్రద్ధగా చదువుకుంటే అందరూ కూడా దాతలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. రోటరీ ఎప్పుడు కూడా సమాజ సేవలో ముందుంటుంది. మీరు మంచిగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నప్పుడు, పిల్లలు బాగా చదువుకుంటున్నప్పుడు రోటరీ బాగా మంచిగా పనిచేసే స్కూళ్ళకి ఏదో సాయం చేయాలనుకుంటుంది. వాళ్ళ యొక్క సేవలను గుర్తిస్తుంది, వాళ్ళని గౌరవిస్తుంది. మేము ప్రతి సంవత్సరం కూడా రోటరీ తరఫున చాలామంది మంచి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ గౌరవిస్తున్నాం, మంచిగా సత్కరిస్తున్నాం. మనం ఒక అవార్డు తీసుకోవాలంటే ఎంఈఓ గారు సంతకం పెట్టాలి, డిఓ గారి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ గమనించిన తర్వాతనే అవార్డు ఇస్తారు. ఆ విద్యతో పాటు శ్రీరామచంద్రమూర్తి సార్కి లక్ష్మీదేవితో పాటు, సరస్వతితో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చింది. అందుకే దాంతోపాటు విశాలమైన హృదయం వచ్చింది. ఇంత దాతృత్వము, ఇన్ని స్కూళ్ళు, ఇన్ని పాఠశాలకి సార్ పిల్లలకి పుస్తకాలు లేవని చెప్తా ఉంటారంటే ఇచ్చే రమ్మనంటే అని చెప్పి ఫోన్పే కొట్టాను చూసుకో అంటాడు అంతే. అలాంటి ఆయన వ్యక్తిత్వానికి మా నమస్సుమాన్యాలు తెలియజేస్తూ, మీ అనుమతితో ఒక పాప చిన్న నృత్యం చేస్తే కాయలు ఉండాలి, మిగతా వాళ్ళు కూడా ఆయన్ని చూసి అనుకరించాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. తర్వాత అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో గురువారం అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించి మాదక ద్రవ్యాల వినియోగం, వాటి వలన కలిగే నష్టాల గురించి న్యాయవాది రఫీ విద్యార్థులకు వివరించారు. అలాగే కేఆర్కే డిగ్రీ కళాశాలలో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్ మోహన్ రావు, అధ్యాపకులు కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.